నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. సైదాపురం మండల కేంద్రంలో సోమవారం అఖిల భారత రైతు కూలీ సంఘం భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో సైదాపురం ఏరియాలో అక్రమంగా మైనింగ్ చేసిన మైనింగ్ మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మైనింగ్ మాఫియాకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని, చట్టబద్ధంగా ఉన్న మైకా మైన్స్ మరియు యార్డులకు అనుమతులు ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ, సైదాపురం మండలంలో మైకా భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టిన ప్రధాన అన్నారు. అయితే నాటి నుండి 2019 జూన్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనని వనరు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అడవులు, బంజర భూములు, అసైన్మెంట్ భూములను, ఏళ్ల నాటి గుట్టలు, కొండ పోరంబోకు భూములను నాటి పాలనలోని మంత్రులు, అనధికార ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే నాయకులు వరకు మైనింగ్ రాయికి టన్నుకు 50 నుండి 80 వేల ధర ఉండటంతో ఎలాంటి అనుమతులు లేకుండా క్వార్ట్స్ 8 రకాల ఖనిజాలను అక్రమంగా వెలికితీసి ఎలాంటి పర్మిట్లు లేకుండా రవాణా చేసి కోట్లాది రూపాయలు అక్రమ మార్గాన దోచేశారన్నారు. మైనింగ్ మాఫియాకు సహకరించిన అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టబద్ధంగా ఉన్న మైకా మైన్స్ మరియు యార్డులకు అనుమతులు ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన కార్మిక వర్గానికి తక్షణమే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ధర్నా చేసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కె రమేష్, ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అంకయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె చెంగల్రావు, ఐఎఫ్టియు ఉమ్మడి గూడూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఎం కృష్ణయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 2వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు జిల్లా మండల కేంద్రాలలో సైదాపురం ఏరియాలో అక్రమంగా మైనింగ్ చేసిన మైనింగ్ మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకొని శిక్షించాలని, మైనింగ్ మాఫియాకు సహకరించినటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, గత 4 నెలలుగా జీవన ఉపాధి పోయి అర్ధాకలతో అలబడిస్తున్న కార్మిక వర్గానికి తక్షణమే పని కల్పించాలని, చట్టబద్ధంగా ఉన్నటువంటి మైన్స్ అండ్ యార్డులకు చట్టానికి లోబడి పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ఐఎఫ్2 రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మొత్తం మనం చూసే సైదాపురం ప్రాంతాన్ని భారతదేశంలోనే మైకా మారక ద్వారా ఆర్జించే విధంగా ఒక వనరుగా ఇవాళ ఉంది. అలాంటి వనరులను 2019లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సైదాపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, పట్టా భూములను, ఫారెస్ట్ భూములను, మైనింగ్ భూములను, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను మొత్తం కూడా కొల్లగొట్టి కోట్ల రూపాయల ఖనిజ సంపదను క్వార్జిసక మైకాని మొత్తం కూడా తన అనుచరులు పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఎలాంటి రూపాయి కూడా కట్టకుండా, గ్రామ పంచాయతీలకు 1 రూపాయి కట్టకుండా మొత్తం కూడా కోట్లను అక్రమ మార్గాన దోసుకుంటా ఉంటే మొత్తం రాజ్యాంగము ఈ దేశంలో అమలవుతుందని చెప్తున్నటువంటి పాలకవర్గ ప్రభుత్వాలు ఇవాళ ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా భూస్వాములకు, కార్పొరేట్ శక్తులకు, మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ ఇవాళ కొంతమంది అధికారులు మొత్తం కూడా ఇవాళ ఖనిజ సంపదని అడ్డదారులు దోసుకుంటా ఉంటే వాళ్ళకి దగ్గర కప్పం తీసుకొని ఇవాళ మొత్తం రాజ్య మార్గాన మొత్తం ఇవాళ చెన్నైకి తరలించారు. చెన్నైలో అడ్డు వస్తున్నటువంటి కొంతమంది ప్రభుత్వ భూ యాజమాన్యుల్ని
వాళ్ళని రౌడీ షీటర్లతో బెదిరించి రాత్రి పొగులు తేడా లేకుండా ఇవాళ కోట్లు గడిస్తూ ఉన్నారు. అయితే ఈ జిల్లాకి ప్రాతినిధ్యం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా అధికారులు తన గుప్పిలో పట్టుకొని ఇవాళ ప్రభుత్వంతో పాటు చెరువులు శ్మశానాలు కూడా వదలలేదు. ఈ గ్రామానికి ఒక తిప్ప ఉంది, దేవర తిప్ప. అది పురాతన నుంచి ఆ తిప్ప ఉంది. ఆ తిప్పను మొత్తం పెకిలిచ్చి కోట్ల సంపదని తరలిస్తూ ఉంటే అడ్డుకోవాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా ఇవాళ శోధం చూస్తున్నారంటే వీళ్ళు కూడా మొత్తం కూడా ప్రభుత్వ అధికారులకు కొమ్ము కాస్తూ కప్పాలకి ముడుపులకి తలకి ఇవాళ మొత్తం కూడా కోట్ల సముద్రం అక్రమ మార్గాన్ని తరలిస్తూ ఉంటే వాళ్ళకి సారిస్తూ ఉన్నారు. రైతు కూలీ సంఘంగా భారత కార్మిక సంఘాల సమ్మెకి ఐఎఫ్టీగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మారడంతో సిఐడికి కేసు అప్పచెప్తే ఇవాళ సిఐడి కూడా నత్తనడక సాగుతూ ఉంది. నిష్పాతంగా ఇవాళ ఎంక్వైరీ చేయట్లేదు. అందుకనే రైతు కూలీ సంఘంగా ఐఎఫ్టీగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఏ రకాల భూములలో ఎంత ఖనిజ సంపదని కొల్లగొట్టి అక్రమ మార్గాన్ని తరలించారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం ద్వారా రికవరీ చేసి గవర్నమెంట్ జమ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి సహకరించేటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అదేవిధంగా మైనింగ్ అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.